ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది? ఒక్కసారి. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది? ఈ రోజుకి ఆ సైకిల్ ని తుప్పు పట్టిపోయి తొక్కలేక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనేటటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ తోటి నెట్టించుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ యొక్క దారుణమైన పరిస్థితి? ఏమన్నా మంచి చేస్తే కదా. మంచి చేశాడా? మోసం తప్ప మంచి చేయడం తెలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మంచి మాత్రమే తప్ప మోసం తెలియనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. 2 సంవత్సరాల్లోనే ఈ కూటమి పరిపాలనకి విసిగెత్తిపోయారు ప్రజలు. పండించిన పంటకి మద్దతు ధర లేదు, చదివే బిడ్డను ఆదుకునే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పండించిన ధాన్యం కొనేటటువంటి మద్దతు ధర లేదు, చదివే బడికి కేటాయింపులు లేవు, కొలిచే గుడికి భద్రత లేదు. గుడిలో కూడా మరణాలు 7-8 మంది ఒక్కొక్కసారి చనిపోతున్నటువంటి ఘటనలు. ఎందుకు ఈ దత్తమ్మలు పరిపాలించాలి? ఇంకా ఏమీ చేతగానప్పుడు ఎందుకు పరిపాలించాలి? ప్రజల్ని మోసం చేస్తూ పదే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మోసానికి మరొకసారి మనం బలైపోయాం. 2 సంవత్సరాల్లో ఒక్క పథకాన్ని ఇచ్చారా? ఒక్క మంచి చేశాడా? ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఒక్కరిని ఆదుకున్నాడా? ఒక్క ఆరోగ్యశ్రీ డబ్బు రిలీజ్ చేశాడా? ఒక్కరికి చికిత్స జరిగిందా? ఒక్క హాస్పిటల్ కట్టాడా? ఒక ఇంటి పట్టా ఇచ్చాడా? ఒక ఇంటి నిర్మాణం చేశాడా? మరి ఏం చేశాడు? వంచన, నయవంచన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని తహతలాడుతున్నాడు. ఈ మంత్రాత్మంతుడు ఏమి తెలియనటువంటి పులకేష్ గారు. పులకేష్ అని తెలుసా? ఒక సినిమా కూడా వచ్చింది. ఆ రాజుకి ఏం చేస్తాడో తెలియదు. మంచి చేయడం చేత కాదు, అభివృద్ధి చేయడం రానే రాదు. అసలే ఒక్క స్కూల్ ని సరిగా నడపలేనటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి దాచిపెట్టి కట్టగట్టి మూటగట్టి అతని చేతిలో పెట్టాలని అనుకోవడం దుర్మార్గం కాదా? అవునా కదా? ఈవీఎంలతో మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఏమీ మంచి చేయగలరు. మన శాసనసభ జరిగింది చూసారా? ఒకడు బంతాట ఆడుతుంటే ఇంకొకడు ముత్తాట ఆడుతున్నాడు. ఒకడు పౌరానికి వేస్తుంటే ఇంకొకడు జానపదం అంటాడు. ఈ పక్కనే ఉన్నటువంటి నాయకుడు కూడా కామెడీ చేస్తున్నాడు. సీరియస్ గా పరిపాలన చేయండి అంటే పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గ నాయకుడు ఎమ్మెల్యే కామెడీ స్కిట్లు వేస్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలకు ఎలాంటి అవసరం ఉందనేది తెలియనటువంటి నాయకత్వం ఒకవైపు. అందుకే ఈరోజు మనకి ఉగాది. ఈ ఉగాది పేరేంటో తెలుసా? ఈ ఉగాది పేరేంటో తెలుసా? పరాభనామ సంవత్సరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇవాళ జగనన్న పంచాంగం చెప్పించినప్పుడు ఏమి చెప్పారో తెలుసా? ఈ కూటమి ప్రభుత్వానికి పరాభవం తప్పదు, ప్రతిపక్షానికి విజయం తోటి ముందుకు వస్తామని చెప్పేసి ఈ సంవత్సరం చెప్పారు. అందుకే మొట్టమొదటి రోజే ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న రిలీజ్ అయ్యాడు. ఎలక్షన్ మధ్యలో ఉండేదంతా ఇంకా 2 సంవత్సరాలు. ఒకటే అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి ఇవ్వాల.
మరి మనం ఎన్ని ఇచ్చాం? మనం రొంపిచెర్ల గ్రామంలో 500 మందికి పెన్షన్లు ఇచ్చాం, కొత్త పెన్షన్లు మన 5 సంవత్సరాల కాలంలో. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. ఎవరైతే అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. 2 సంవత్సరాలైంది. వితంతువులకు పెన్షన్ లేదు, ముసలి వాళ్ళకి పెన్షన్ లేదు, మరి పక్షవాతం వచ్చి పాపం నడవలేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. యువత చాలా మంది ఉన్నారు. నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇచ్చారా సోదరులారా? నిరుద్యోగ వృత్తి ఎవరికి లేదు. మొన్న సిగ్గు లేకుండా చెబుతున్నాడు అసెంబ్లీలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చావయ్యా? నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు, పవన్ కళ్యాణ్ ఉద్యోగం ఇచ్చుకున్నావు. ఈ 2 తప్పితే ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా? ప్రజల్ని మోసం చేశాడు. సూపర్ 6 అన్నాడు. ఆడబిడ్డ నిజం వచ్చిందమ్మా 1500 రూపాయలు, ఒక్కరికి లేదు. ఏంటంటే ఇచ్చేసాం, సూపర్ 6 అయిపోయింది, P4 లో ఇచ్చేసాం అని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నాడు. అబద్ధాలు చెప్పడంట. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 సచివాలయం నిర్మిస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 20,000 బెల్ట్ షాపులు నడిపిస్తున్నాడు. వాస్తవం కదా సోదరులారా? అందుకే నారా అని ఇంటి పేరు తీసేసి సవరా అని పెట్టండి. సవరా చంద్రబాబు నాయుడు అని పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో సారాయిని ఏర్లై పారించే కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. ఊరికి 4-5 బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళ నాయకులు పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో పరిపాలన. మొన్న అంటున్నాడు తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందట. ఎంత ఘోరం, అపచారం. అదే చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామిని ఎవరైనా అవమానిస్తే మట్టి కొట్టుకుపోవటం ఖాయం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఆ శాపం తగిలింది. అందుకే రోజుకొక విషాద ఘటన ఈ రాష్ట్రంలో. కల్తీ పాలు తగి రాజమండ్రిలో 10 మంది చచ్చిపోయారు. శ్రీకాకుళంలో కల్తీ మంచినీళ్ళు తాగి 4 చచ్చిపోయారు. సింహాచలం దేవస్థానంలో గోడపడి 8 చనిపోయారు. తిరుపతిలో తొక్కిసినాడు జరిగి 6 చనిపోయారు. ప్రతిదీ కూడా విషాదమే. ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టిన సమయం ఏంటో తెలియదు కానీ రోజుకొక బలిదానం జరుగుతా ఉంది. దీనికి కారణం వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే ఈ రోజు అవమానపరిచాడో, ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే అవమానపరిచాడో, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజు నాశనం అయిపోవడం ఖాయం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాదు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 99 రోజుల పాటు జైల్లో పెట్టి